ప్రకాశం జిల్లా అద్దంకి పురపాలక సంఘం పరిధిలో ఈ నెల 15 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కొనసాగుతోందని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. BLOలు ఇంటింటికి వచ్చి అందించే ఫారాలను పూర్తి చేసి 2 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సమర్పించాలని సూచించారు. ఫారం సమర్పించిన పక్షంలో ఓటర్ జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు. జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే BLOలు BLAలకు తెలియజేయాలని, ప్రజలకు సవరణ కార్యక్రమం పాల్గొని అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ ఓటు అనేది ఓటర్ లిస్టులోకి రావడం జరుగుతుంది. ఎవరైతే ఎలక్షన్ ఫామ్స్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేయకుండా ఉంటారో, మాకు అందజేయకుండా ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఓట్లు అనేవి ఉండవు. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా అవగాహన కలిగి ఉండి మీ ఇంటికి వచ్చినటువంటి BLOకు సహకరించి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుని అది పూర్తి చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది వెంటనే ఇచ్చినట్లయితే దాన్ని డిజిటలైజేషన్ చేసి ఓటర్ లిస్టులో వచ్చేటట్టు పేరు అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి BLOలు BLAలు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ కూడా సహకరించి అతి త్వరగా మనకి డేటా అనేది ఇచ్చే దాన్ని సర్కారు క్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. ఇప్పటికి మనకు అద్దంకి పురపాలక సంఘంలో 15% వరకు మనం ఈ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రిమైనింగ్ కూడా యుద్ధ ప్రాతిపదిక నుంచి ఏదైతే టైం బాండ్ ఉందో టైం బాండ్లో కంప్లీట్ చేస్తాం.